మనం పొద్దున్నే లేవగానే చేతిలోకి తీసుకునే స్మార్ట్ ఫోన్ ఏ కంపెనీది? రోడ్డు మీద స్టైల్గా దూసుకుపోయే కార్ ఏ బ్రాండ్ది? మన ఇంట్లో ఉండే స్మార్ట్ టీవీ ఎవరిది? కొంచెం ఆలోచించండి. శాంసంగ్, హ్యుందై, ఎల్జీ ఈ పేర్లు వినపడకుండా మన రోజు గడవదు. ఆఖరికి మన ఇంట్లో పిల్లలు యూట్యూబ్లో పిచ్చెక్కిపోయి చూసే బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ ఎక్కడిది? ప్రపంచాన్ని ఊపేస్తున్న స్క్విడ్ గేమ్, ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన పారాసైట్ సినిమాలు ఎక్కడివి? ఒకే ఒక్క సమాధానం, దక్షిణ కొరియా. గత పాడ్కాస్ట్లో మనం ఉత్తర కొరియా అనే నరకం గురించి మాట్లాడుకున్నాం కదా. మరి దానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో అదే ముక్కలైన కొరియా దేశం నుంచి పుట్టిన ఈ దక్షిణ కొరియా ఇవాళ ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? ఒకప్పుడు తినటానికి తిండి లేక అల్లాడిన ఒక దేశం ఇవాళ అమెరికా, జపాన్ లాంటి దేశాలకే టెక్నాలజీ ఎగుమతి చేసే స్థాయికి ఎలా ఎదిగింది? ఇవాళ మన పాడ్కాస్ట్లో శూన్యం నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించిన దక్షిణ కొరియా సక్సెస్ సీక్రెట్ ఏంటో, ఆ దేశపు రక్తం మరిగించే ఫ్లాష్ బ్యాక్ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. కథలోకి వెళ్ళాలంటే మనం 1950ల కాలానికి వెళ్ళాలి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా రెండుగా విడిపోయింది సరే, కానీ 1950 జూన్ 25న ఉత్తర కొరియా సైన్యం సడన్ గా దక్షిణ కొరియా మీద పడి దండయాత్ర చేసింది. 3 ఏళ్ల పాటు రక్తపాతం. ఎంతలా అంటే దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. ఇళ్లు కూలిపోయాయి, ఫ్యాక్టరీలు బూడిదయ్యాయి. 1953లో యుద్ధం ఆగే సమయానికి దక్షిణ కొరియా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అదొక జీవశ్చవం. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది. తలసరి ఆదాయం కేవలం $67, అంటే మన లెక్కల్లో నెలకు కనీసం $100 కూడా సంపాదించలేని స్థితి. రోడ్ల మీద అనాథ శవాలు, ఆకలి కేకలు. ఆ సమయంలో అమెరికన్ జనరల్ ఒకరు ఒక మాట అన్నారు, ఈ దేశం మళ్ళీ కోలుకోవటానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది, అసలు కోలుకోవటం ఇంపాసిబుల్ అని. కానీ ఆ ఇంపాసిబుల్ అనే పదాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేయాలని డిసైడ్ అయ్యారు కొరియన్లు. చరిత్ర రాయటం కాదు, చరిత్రను తిరగరాయటాన్ని మొదలుపెట్టారు. 1961లో అక్కడ పార్క్ చుంగ్ హీ అనే మిలిటరీ లీడర్ అధికారంలోకి వచ్చాడు. ఆయన డిక్టేటర్ అని కొందరు అంటారు, కానీ ఆయనకు దేశాన్ని మార్చాలి అనే పిచ్చుంది. ఆయన ఒక్కటే నమ్మాడు, మనకు సహజ వనరులు లేవు, బొగ్గు లేదు, బంగారం లేదు. మనకున్న ఏకైక వనరు మన ప్రజలు, వాళ్ళ మైండ్ పవర్. ఆయన తెచ్చిన ఒకే ఒక్క పాలసీ, ఎగుమతులు. మన దేశంలో ఏది తయారైనా అది ప్రపంచ మార్కెట్లో అమ్ముడు పోవాలి అని టార్గెట్ పెట్టారు. అక్కడే ఒక వింతైన పద్ధతి మొదలైంది. దాన్నే చేబోల్ అంటారు. అంటే ప్రభుత్వ మద్దతుతో నడిచే పెద్ద పెద్ద కుటుంబ వ్యాపారాలు. ప్రభుత్వం కొందరు నమ్మకమైన వ్యాపారస్తులను పిలిచింది. మీకు లోన్లు ఇస్తాం, ట్యాక్సులు తగ్గిస్తాం, మీరు ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో పోటీ పడే కంపెనీలు పెట్టండి అంది. అలా పుట్టుకొచ్చినవే ఇవాళ మనం చూస్తున్న శాంసంగ్, హ్యుందై కంపెనీలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హ్యుందై కంపెనీ ఫౌండర్ చుంగ్ జూ యుంగ్ ఒక సాధారణ రైతు బిడ్డ. ఆయన ఓడలు తయారు చేసే షిప్ యార్డ్ని కట్టాలి అనుకున్నాడు, కానీ చేతిలో పైసా లేదు. లండన్ బ్యాంకుకు వెళ్ళి లోన్ అడిగాడు. వాళ్ళు నవ్వారు, మీకు అసలు షిప్ యార్డ్ కట్టిన అనుభవమే లేదు, మీకు లోన్ ఎలా ఇస్తావు అన్నారు. అప్పుడు ఆయన తన జేబులో నుంచి ఒక కొరియన్ 50 కాయిన్ తీసి చూపించాడు. ఆ కాయిన్ మీద ఒక తాబేలు బొమ్మ ఉన్న ఓడ ఉంటుందన్నమాట. ఆయన బ్యాంకర్లతో అన్నాడు, ఇదిగో చూడండి, బ్రిటన్ వాళ్ళు అసలు ఓడలు కనిపెట్టక ముందే 16వ శతాబ్దంలోనే మా దేశం ఇనుప ఓడలను తయారు చేసింది, మా రక్తంలోనే ఆ టెక్నాలజీ ఉందని గట్టిగా చెప్పి లోన్ సాధించాడు. అది కొరియన్ల కసి. 5 ఏళ్ల పాటు రాత్రింబగళ్ళు కష్టపడ్డారు, ప్లాన్లు చేశారు. కేవలం 20 ఏళ్లలో ఆ దేశం రూపురేఖలు మారిపోయాయి. దీన్నే ప్రపంచం మిరాకిల్ ఆన్ ద హార్న్ రివర్, హార్న్ నది అద్భుతం అని పిలుస్తుంది. కానీ కథ అంత ఈజీగా సాగలేదు. 1997లో ఆసియా అంతటా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. దక్షిణ కొరియా అప్పుల్లో మునిగిపోయింది, దివాళా తీసే పరిస్థితి. IMF దగ్గర $58 బిలియన్ అప్పును తీసుకున్నారు. దేశం పరువు ప్రపంచం ముందు పోయింది. అప్పుడు జరిగిన ఒక సంఘటన ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఎవ్వరూ ఊహించనిది. ప్రభుత్వం ప్రజల్ని ఒక్కటే అడిగింది, దేశం అప్పుల్లో ఉంది, మనల్ని మనం కాపాడుకుందాం అని. అంతే, గోల్డ్ కలెక్షన్ మూవ్మెంట్ మొదలైంది. సాధారణ సామాన్య ప్రజలు ఇళ్లలో ఉన్న బంగారాన్ని పట్టుకొని రోడ్ల మీదకు వచ్చారు. పెళ్లినాటి ఉంగరాలు, పిల్లల పుట్టినరోజు కానుకలు, లీడర్ల మెడల్లోని గొలుసులు అన్నింటినీ ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేశారు.
దాదాపు 35 లక్షల మంది ప్రజలు లైన్లలో నిలబడి 226 టన్నుల బంగారాన్ని దేశం కోసం దానం చేశారు. ఆ బంగారం విలువ $2 బిలియన్. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. దేశం మీద ఇంత ప్రేమ. ఆ కసితోనే IMF ఇచ్చిన గడువు కంటే ముందే కొట్టిన దెబ్బకు రెండింతల వేగంతో దక్షిణ కొరియా మళ్లీ నిలబడింది. అది కదా అసలైన దేశభక్తి అంటే. సరే, టెక్నాలజీ వైపుకు దూసుకుపోతున్నారు, కార్లు అమ్ముతున్నారు. కానీ దక్షిణ కొరియా ఇక్కడితో ఆగలేదు. 1990ల చివర్లలో వాళ్ళు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు. కేవలం ప్రొడక్ట్స్ అమ్మితే సరిపోదు, ప్రపంచం మన సంస్కృతిని ఇష్టపడాలి, మన భాషని ప్రేమించాలి, మనకు బానిసలవ్వాలి అనుకున్నారు. దాన్నే హాల్యూ లేదా కొరియన్ వేవ్ అంటారు. ప్రభుత్వమే ప్రత్యేకంగా ఫండ్స్ని కేటాయించి మ్యూజిక్, సినిమా రంగాల్ని ఒక ఇండస్ట్రీలా మార్చేసింది. దాని ఫలితమే మొన్న మధ్య అమెరికాలో వైట్ హౌస్కి వెళ్ళి గత అధ్యక్షుడు జో బైడెన్ పక్కన కూర్చొని స్పీచ్ ఇచ్చింది మన ఏఆర్ రెహమాన్ కాదు, కొరియాకు చెందిన BTS కుర్రాళ్లే. యూట్యూబ్లో బిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అమ్మాయిల హృదయాల్ని కొల్లగొడుతున్నారు. ఇక కొరియన్ డ్రామాలు, మన ఇంట్లో వాళ్లకు మన సీరియల్స్ బోర్ కొడితే ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్లో కొరియన్ డ్రామాలు చూస్తున్నారు. కొరియన్ ఫుడ్ కిమ్చి తింటున్నారు. వాళ్ళలాగే సారంగే అంటూ సైగలు చేస్తున్నారు. ఒక దేశం తన కల్చర్ని ఒక గ్లోబల్ వెపన్లా వాడి ప్రపంచాన్ని ఎలా లొంగ తీసుకుందో చెప్పడానికి దక్షిణ కొరియానే అతిపెద్ద ఉదాహరణ. అయితే నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లుగా ఇంత అద్భుతమైన దక్షిణ కొరియాలో కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. విపరీతమైన పోటీ, చదువుల ఒత్తిడి, కార్పొరేట్ లైఫ్ స్టైల్ వల్ల ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలు జరిగే దేశాల్లో ఇది కూడా ఒకటి. పెళ్లిళ్ళు చేసుకోవటం మానేశారు, పిల్లల్ని కనటం తగ్గించేశారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ బర్త్ రేట్ ఉన్న దేశంగా ఇవాళ దక్షిణ కొరియా ఇబ్బంది పడుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, పక్కనే ఉన్న ఉత్తర కొరియా అణుబాంబులను చూపిస్తూ ప్రజల నోళ్లు నొక్కుతూ చీకట్లో మగ్గిపోతూ ఉంటే, ఈ దక్షిణ కొరియా మాత్రం స్వేచ్ఛను నమ్మింది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించింది, ప్రజల కష్టాన్ని నమ్ముకొని ఇవాళ ప్రపంచానికే ఒక వెలుగు చుక్కలా నిలిచింది. ఒకే జాతి, ఒకే రక్తం, ఒకే చరిత్ర. కానీ ఎంచుకున్న మార్గాన్ని బట్టి రెండు దేశాల బతుకులు ఎలా మారిపోయాయో చూసారా? ఒకటి బానిసత్వపు చీకటి, ఇంకోటి స్వేచ్ఛ ప్రగతి వెలుగు. ఇదండి ఇవాల్టి మన దక్షిణ కొరియా ముచ్చట. ఈ రెండు దేశాల కథలు విన్నాక మీకేం అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాలను షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.